వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ వీడియో క్లాస్ యందు నవంబర్ 5, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, పారిస్ ఒప్పందం నుండి అమెరికా వైదొలగడాన్ని గమనించాలి. ఈ పారిస్ ఒప్పందం వాతావరణానికి సంబంధించి 2015లో ఈ పారిస్ ఒప్పందం జరగడం మనకి తెలిసిందే. దాదాపుగా 190 దేశాలు ఈ పారిస్ ఒప్పందంపై సంతకాలు చేయడం కూడా మనం గమనించాలి. అయితే ఇటీవల కాలంలో ఈ డొనాల్డ్ ట్రంప్ పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతుందని పేర్కొనడం మనకి తెలిసిందే. మొత్తానికి ఈ పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడాన్ని గమనించాలి. ఇదివరకే బ్రెక్సిట్ వివాదం మనకి తెలిసిందే. ఈ బ్రెక్సిట్లో భాగంగా బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడం కూడా మనకి తెలిసిందే. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు ఉండటాన్ని గమనించాలి. కాన్సెప్ట్ నెంబర్ 2, గోనీ తుఫాన్. ఈ గోనీ తుఫాన్ అదేవిధంగా వామ్కో తుఫాన్, గోనీ మరియు వామ్కో అనే శక్తివంతమైనటువంటి టైఫూన్స్ ఇటీవల కాలంలో ఫిలిప్పైన్స్ దేశాన్ని తాకటం మనకి తెలిసిందే. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, గోనీ తుఫాన్ అదేవిధంగా వామ్కో తుఫాన్లు అనేవి ఏ దేశాన్ని తాకాయి అనగా అది ఫిలిప్పైన్స్. సో మనకు తెలిసిందే ఫిలిప్పైన్స్ యొక్క రాజధాని మనీలా. ఈ మనీలాలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని 1966లో ఏర్పరచడం కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడిగా మససుగు అసకావా వ్యవహరించడాన్ని గమనించాలి. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా భారతీయుడైనటువంటి అశోక్ లావాసా వ్యవహరించడాన్ని గమనించాలి. అయితే ప్రపంచంలో మనకి ఈ పాపపు పన్ను లేకపోతే సింటాక్స్ అని పిలుస్తాం. ఈ పాపపు పన్నును విధించినటువంటి తొలి దేశము ఫిలిప్పైన్స్గా గుర్తుపెట్టుకోవాలి. క్రొవ్వు పన్నును విధించినటువంటి దేశము డెన్మార్క్గా గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ ట్యాక్స్ని విధించినటువంటి తొలి దేశము మనకు తెలిసిందే న్యూజిలాండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారతదేశంలో క్రొవ్వు పన్నును విధించినటువంటి, ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్పై క్రొవ్వు పన్ను విధించినటువంటి రాష్ట్రంగా కేరళ రాష్ట్రాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, ఈ రఫేల్ యుద్ధ విమానాలు. సో రఫేల్ అనగా ఫ్రెంచ్ భాషలో గాలి దుమారము అనే అర్థం వస్తుంది. ఇటీవల కాలంలో భారతదేశానికి మరొక 3 రఫేల్ యుద్ధ విమానాలు గుజరాత్లోని జామ్నగర్కి చేరడాన్ని గమనించాలి. ఇదివరకే 5 రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ స్టేషన్కి రావడం కూడా మనకి తెలిసిందే. ఈ ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి దసౌ ఏవియేషన్ కంపెనీ ఈ రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేయడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ కాన్సెప్ట్ డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓ ఇటీవల కాలంలో ఈ పినాకా అడ్వాన్స్డ్ వర్షన్, ఈ పినాకా మల్టీ బారల్ రాకెట్ సిస్టమ్ అని పిలుస్తాం. ఒకేసారి అనేకమైనటువంటి రాకెట్లు ప్రయోగించే వ్యవస్థ ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అడ్వాన్స్డ్ వర్షన్ని డిఆర్డిఓ ఒడిశాలోని ఈ చాందీపూర్ ఐటీఆర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని పిలుస్తాం. ఈ చాందీపూర్ ఐటీఆర్ నుండి ప్రయోగించడాన్ని గమనించాలి. ఈ అడ్వాన్స్డ్ వర్షన్ దాదాపుగా 45 కిలోమీటర్ల వరకు టార్గెట్ని ఛేదించే విధంగా ఉంది. సో అదేవిధంగా డిఆర్డిఓ 1958లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి జి సతీష్ రెడ్డి, మోడర్న్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. నెక్స్ట్ ఇటీవల కాలంలో మనకి ఈ దీపావళి సందర్భంగా ఈ క్రాకర్స్ కాల్చే సందర్భంలో ఈ గ్రీన్ క్రాకర్స్ను ఉపయోగించాలి, అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటి విషయంలో మనకి ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచే సంస్థ ఎన్జిటి అనగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని పిలుస్తాం. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని 2010లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ ఆదర్శ కుమార్ గోయల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ గంగా ఉత్సవ్. ఈ గంగా ఉత్సవ్ అనేటువంటి ఈ గంగా నదికి సంబంధించినటువంటి గంగా ఉత్సవ్ కార్యక్రమము నవంబర్ 2 నుంచి నవంబర్ 4 వరకు నిర్వహించడాన్ని గమనించాలి. సో మనకి తెలిసిందే గంగా నది అనేది జాతీయ నది, నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఈ గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించినటువంటి సంవత్సరం 2008 నవంబర్ 4.
2008 నవంబర్ 4 ఇంపార్టెంట్. అలాగే గంగా నదిలో ఉన్నటువంటి డాల్ఫిన్, దీన్ని ప్లాటనిస్టా గ్యాంజెటికా అని పిలుస్తాం. ఈ గంగా నదిలో ఉన్నటువంటి ఈ డాల్ఫిన్ జాతీయ వారసత్వ జంతువు, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా ప్రకటించినటువంటి సంవత్సరం 2009 అక్టోబర్ 5గా గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. గంగా నది ప్రవహించే రాష్ట్రాలు ఎన్ని, మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కార్యక్రమాన్ని 2011లో ప్రారంభించడాన్ని గమనించాలి. అదేవిధంగా ప్రస్తుతం కేంద్ర జలశక్తి మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ వ్యవహరించడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ కాన్సెప్ట్ గో గ్రీన్ క్యాంపెయిన్. ఈ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ ప్రోగ్రామ్ లేకపోతే గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్. సో దీన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. గో ఎలక్ట్రిక్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రాంతాల వద్ద ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి రీఛార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో కావున రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వాడకాన్ని ప్రోత్సహించే విధంగా రూపొందించబడినటువంటి కార్యక్రమమే గో ఎలక్ట్రిక్ ప్రోగ్రామ్గా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్లీ స్టార్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెక్స్ వర్కర్స్కి రేషన్ని ఇస్తున్నటువంటి రాష్ట్రంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సెక్స్ వర్కర్స్కి రేషన్ ఇస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలవడాన్ని గమనించాలి. అయితే మనకి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో చేయబడడం కూడా మనకి తెలిసిందే. దీనిలో భాగంగా సెక్స్ వర్కర్స్కి రేషన్ అందిస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో వార్తలు నిలవడాన్ని గమనించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అతిపెద్ద వయసులో గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. అతిపిన్న వయసులో గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఒక అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. సో దీన్ని NCAER వన్స్ అగైన్ NCAER. సో NCAER అనగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్గా గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఇది న్యూఢిల్లీలో ఉంది. దీనికి ప్రస్తుతము చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి నందన్ నిలేకని ఇటీవల వార్తలు నిలవడాన్ని గమనించాలి. న్యూఢిల్లీలో ఉంది. సో వన్స్ అగైన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఇది న్యూఢిల్లీలో ఉంది. దీనికి ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి నందన్ నిలేకనిగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి మరొక పదం ట్రైఫెడ్. ఈ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఈ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ ట్రైఫెడ్ అయినటువంటి సంస్థను 1987లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. సో న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ప్రస్తుతం దీని యొక్క MD వెరీ ఇంపార్టెంట్ ప్రవీర్ కృష్ణ. ట్రైఫెడ్ యొక్క MDగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ప్రవీర్ కృష్ణగా గుర్తుపెట్టుకోవాలి. గిరిజనులకు సంబంధించి గిరిజనుల ఉత్పత్తులకు సంబంధించి సో ఈ సంస్థ దేశవ్యాప్తంగా పనిచేయడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి CEO పేరు గుర్తుపెట్టుకోవాలి. దిలీప్ అస్బే అనేటువంటి వ్యక్తి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి CEOగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి దిలీప్ అస్బేగా గుర్తుపెట్టుకోవాలి. ముంబైలో దీన్ని ఏర్పాటు చేయడం గమనించాలి. 2008లో ఈ సంస్థని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని 2008లో ముంబై కేంద్రంగా ఏర్పాటు చేయడం గమనించాలి. ప్రస్తుతం దీని యొక్క CEOగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి దిలీప్ అస్బే అనేటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి తెలిసిందే హర్యానాలో కర్నాల్లో మనకి NDRA ఉంది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అదేవిధంగా గుజరాత్లోని ఆనంద్లో NDDB ఉంది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ప్రస్తుతం ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్లోని ఆనంద్లో ఉంది. ఈ గుజరాత్లో ఆనంద్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క ప్రస్తుత చైర్మన్గా దిలీప్ రథ్ని గుర్తుపెట్టుకోవాలి. సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క ప్రస్తుత చైర్మన్ దిలీప్ రథ్. ఇటీవల కాలంలో ఈయన ఈ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్లో ఆ బోర్డులో మెంబర్గా ఈయన జాయిన్ అవడాన్ని గమనించాలి.
సో ఇది ఎన్డీడీబీకి సంబంధించినటువంటి సమాచారం. గుజరాత్లోని ఆనంద్లో ఉంది. ఇదే ఆనంద్ వద్ద అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ కూడా ఉండటం, అతిపెద్ద పాల ఉత్పత్తిదారు అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ కూడా ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ వన్, టాంజానియా. ఈ టాంజానియా దేశం యొక్క రాజధాని డోడోమా. ఈ టాంజానియా దేశం యొక్క ప్రెసిడెంట్ లేదా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి జాన్ మగఫులీగా గుర్తుపెట్టుకోవాలి. జాన్ మగఫులీ. రైట్ నౌ హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ టాంజానియా అండ్ ద క్యాపిటల్ ఆఫ్ టాంజానియా ఈజ్ డోడోమాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినంత వరకు ఒక షిప్ పేరు గుర్తుపెట్టుకోండి. ఆ షిప్ పేరు C452. దిస్ ఇస్ ది ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. దీని ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని రత్నగిరిలో దీన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. సో కావున ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయినటువంటి C452 అనేది మహారాష్ట్రలోని ఈ రత్నగిరి ప్రాంతంలో దీన్ని కమిషన్ చేయడాన్ని గమనించాలి. రత్నగిరి అనేసరికి మహారాష్ట్రలో ముఖ్యంగా మనకి ఆ ప్రాంతం వద్ద మడడువులు గమనించవచ్చు. అదేవిధంగా మ్యాంగ్రూవ్స్తో పాటు మ్యాంగోస్ ఆల్ఫాన్సో మామిడి పళ్ళకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం రత్నగిరి కూడా మహారాష్ట్రలో ఉండటాన్ని గమనించాలి. రత్నగిరి వద్ద కూడా మనం మ్యాంగ్రూవ్స్ని పరిశీలించవచ్చు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మ్యాంగ్రూవ్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశా రాష్ట్రం తీసుకుంటే భీతరకణిక అని పిలుస్తాం. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం తీసుకుంటే పాయింట్ క్యాలిమేరి కానీ పిచావరం కానీ తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కోరంగి, పశ్చిమ బెంగాల్ తీసుకుంటే ఈ సుందర్బన్స్. చాలా ప్రాంతాల వద్ద ఈ మడ అడవులు ఉండటాన్ని గమనించాలి. అయితే ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి కృష్ణస్వామి నటరాజన్. వన్స్ అగైన్, కృష్ణస్వామి నటరాజన్. రైట్ నౌ హీ ఈస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక బుక్ని గుర్తుపెట్టుకోండి, ఒక గ్రంథాన్ని గుర్తుపెట్టుకోండి. ద ఏజ్ ఆఫ్ పాండమిక్, హౌ దే షేప్డ్ ఇండియా అండ్ ద వరల్డ్. ద ఏజ్ ఆఫ్ పాండమిక్, హౌ దే షేప్డ్ ఇండియా అండ్ ద వరల్డ్. దిస్ బుక్ వాజ్ రిటన్ బై చిన్మయ్ తుంబే అనేటువంటి వ్యక్తి ఈ గ్రంథాన్ని రాయడాన్ని గమనించాలి. ఇది నవంబర్ 5, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. ఇందులో భాగంగా ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలడాన్ని గమనించాలి. బ్రెక్సిట్ వివాదం కూడా మనకి ఆల్రెడీ తెలిసిందే. అదేవిధంగా గోనీ తుఫాన్ మరియు వామ్కో తుఫాన్ ఫిలిప్పీన్స్ గుర్తుపెట్టుకోవాలి. రఫేల్ అనగానే ఫ్రెంచ్ భాషా పదంలో ఈ గాలి దుమారం అనే మీనింగ్ వస్తుంది. దసౌ ఏవియేషన్ కంపెనీ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్ దేశానికి సంబంధించినంత వరకు ఇటీవల కాలంలో 3 యుద్ధ విమానాలు జామ్నగర్కి చేరడాన్ని గమనించాలి. అలాగే డిఆర్డిఓకి సంబంధించి పినాకా అడ్వాన్స్డ్ వర్షన్ని ఈ ఒడిశాలోని చాందీపూర్ ఐటీఆర్ నుంచి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించడాన్ని కూడా గమనించాలి. అలాగే గంగా ఉత్సవ్ కార్యక్రమం నవంబర్ 2 నుంచి నవంబర్ 4 వరకు జరగడాన్ని గమనించాలి. ఈ గంగా ఉత్సవంలో భాగంగా మనకి జాతీయ నది గంగా నది, దీన్ని 2008 నవంబర్ 4న జాతీయ నదిగా ప్రకటించడం కూడా మనకు తెలిసిందే. అదేవిధంగా నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, జాతీయ జలచర జంతువుగా మనకి డాల్ఫిన్ 2009 అక్టోబర్ 5ను ప్రకటించడాన్ని కూడా గమనించాలి. అదేవిధంగా గో ఎలక్ట్రిక్ program recently started by Andhra Pradesh government. At the same time, Andhra Pradesh government, it was also in recently it was also in news because of Andhra Pradesh government is going to providing what is called a free ration to sex workers. అదేవిధంగా మనకి NCAER అనేటువంటి ఒక అబ్రివేషన్ చెప్పడం జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అని పిలుస్తాం. దీనికి ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి నందన్ నీలేకనిగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ట్రైఫెడ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ట్రైఫెడ్ అనగానే దీన్ని 1987లో ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైఫెడ్ అనగా మనకి ఈ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని పిలుస్తాం. ట్రైఫెడ్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ NPCIకి CEOగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి దిలీప్ అస్బేగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా NDDBకి ప్రస్తుతం చైర్మన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ప్రస్తుతం చైర్మన్ దిలీప్ రద్గా గుర్తుపెట్టుకోవచ్చు. దిలీప్ రద్. అయితే ఈయన ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్లో బోర్డు మెంబర్గా చేరడాన్ని గమనించాలి. ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ అనేది బ్రసెల్స్లో ఉండటాన్ని గమనించాలి. బ్రసెల్స్ అనగానే బెల్జియం. ఈ బెల్జియంలోని బ్రసెల్స్లో ఉండటాన్ని గమనించాలి. బ్రసెల్స్లోనే మనకి నాటో ప్రధాన కార్యాలయం కూడా ఉంది. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం కూడా బ్రసెల్స్ మనకి తెలిసిందే. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినంత వరకు డైరెక్టర్ జనరల్ కృష్ణస్వామి నటరాజన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఫైనల్గా ద ఏజ్ ఆఫ్ అ పాండమిక్ హౌ దే షేప్డ్ ఇండియా అండ్ ద వరల్డ్. దిస్ బుక్ వాజ్ రిటన్ బై చిన్మయ్ తుంబే. ఇది నవంబర్ 5కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ అంశాలు. సో ఈ వీడియోలో మీకు ప్రస్తావించినటువంటి అంశాలు ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్కి రోజువారీగా మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఒక విషయాన్ని మీరు గమనించండి, ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ జనరల్ స్టడీస్ అనేది ఇదివరకటి మాదిరిగా కాకుండా మనకి కరెంట్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ప్రశ్నలు, దాదాపుగా మీకు 60 to 70% ఆఫ్ ది క్వశ్చన్స్ కరెంట్ జనరల్ స్టడీస్ మీదే అడుగుతా ఉన్నారు. సో అందువల్ల మీరు కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్లో మిక్సప్ చేసుకుని చదువుకుంటే తప్ప ఇంత వాస్ట్ జనరల్ స్టడీస్ని మీరు చదవటం చాలా కష్టం. అందువల్ల మీరు ఎప్పటికప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ని మీరు రాసుకుంటూ ప్రిపేర్ అయినట్లయితే మీరు కేవలం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉద్యోగం సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ డిసెంబర్ నెలలో ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. ఆల్రెడీ గణపతి ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ అనేవి ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూస్గా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు కోచింగ్ ఎక్కడైనా జాయిన్ అవ్వండి, లేదా కోచింగ్ తీసుకోకుండా చదవండి, కానీ ముఖ్యంగా మీరు కంపేర్ చేసుకోండి విచ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ మెయిన్లీ ప్రొవైడింగ్ బెస్ట్ మెటీరియల్. మంచి మెటీరియల్ అనేది మీకు ఇటు జీకే పుస్తకం కానీ, జీకే విజేత విజయ రహస్యం పుస్తకం కానీ, అదేవిధంగా అథమెటిక్ రీజనింగ్ సంబంధించి డైలీ టెస్టులు, టాపిక్ వైజ్ డైలీ టెస్టులు ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ మీకు 100కి 100% మార్కులు వచ్చే విధంగా గణపతి ఇన్స్టిట్యూట్లో పక్కా ప్లాన్తో ముందుకి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో కావున ఈ వీడియోని చూసినటువంటి ముఖ్యంగా మిత్రులు, ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్గా, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్గా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి విద్యార్థులు, సో దయచేసి ఈ విషయాన్ని నలుగురికి తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈ పోలీస్ మరియు సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా దయచేసి మీరు గణపతి ఇన్స్టిట్యూట్ని రెఫరెన్స్గా మీరు చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. సో ఎందుకనగా ఇక్కడ నేను దాదాపుగా 2 సార్లు ఏపీపీఎస్సి జేఎల్గా సెలెక్ట్ అవ్వడం, 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉండటం, ఎస్ఐ కానిస్టేబుల్స్ అభ్యర్థులుగా చాలామంది విద్యార్థుల్ని తయారు చేయడం, అదేవిధంగా మనకి రీసెంట్గా జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ సెలక్షన్స్లో అత్యధికమైనటువంటి సెలక్షన్స్ కేవలం సాధారణమైనటువంటి విద్యార్థులని సబ్ ఇన్స్పెక్టర్స్గా తీర్చిదిద్దటం జరిగింది. ఇటీవల జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది. సో రాబోయే నోటిఫికేషన్లో కూడా సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్స్ మీద పూర్తి ఫోకస్ని మేము పెట్టడం జరిగింది. ఉదయం 9 గంటల సాయంత్రం 6 గంటల వరకు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా 2 డైలీ టెస్టులు, ఆదివారం నాడు గ్రాండ్ టెస్ట్, మోడల్ ఎగ్జామ్. సో ఈ విధంగా ఒక పకడ్బందీ ప్రోగ్రాంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ వీడియోని చూసినటువంటి మిత్రులు దయచేసి రెఫరెన్స్గా గణపతి ఇన్స్టిట్యూట్ని మీరు కోరడం జరుగుతూ ఉంది. అండ్ దిస్ ఇస్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో with more current affairs and general studies classes. Thank you and all the best.